రాష్ట్రంలో అకాల వర్షాలు బేభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వానతో కూడిన వర్షానికి పంట నేలవాలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబోస్తే వరదలో కొట్టుకుపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం వేళ ఈదురుగాలులతో పాటు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఎండలు దంచికొట్టడం, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది వర్షం పడడం సర్వసాధారణంగా మారింది. ఈ అకాల వర్షాలతో కోతకు సిద్దమైన మొక్కజొన్న, వరి పంట నిలవాలగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన ధాటికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో వర్షం బీభత్సానికి చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలైంది. ఇందల్వాయి, చంద్రయాన్పల్లి, సిర్నపల్లి, సిరికొండ, కుర్దుల్పేట్తో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిపాలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరద పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షం పడి అన్ని కొట్టుకుపోయినట్లు కాలం తీసినాం, అన్ని తీసినాం, చూసుకుంటుగా తీసినా కానీ గాలికి ఎగబడి అట్లు ఎక్కడెక్కడ బాగా నష్టం అయిపోయినాం సార్. మేము కొనుగోలు చేయండి, కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఏమన్నా సహకారం చేయాలి. మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత నష్టం అయిపోయింది. ఇప్పుడు పొద్దులు వచ్చినవద్దు, మరి అన్ని నేర్చుకుని చేస్తున్నాం. మీరే సహకారం చేయండి. వడగళ్ల వానతోటి భారీ నీటి ప్రవాహం జరిగింది. దానిలోని వడ్లన్నీ కొట్టుకుపోవడం జరిగింది. నాకు 2 ట్రాలీలు అడ్లేలినాయి. అందులోని 10 సంచుల వరకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. ఈ తడిసిన ధాన్యానికి గవర్నమెంట్ తొందరగా కట్ట లేకుండా కొని మాకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. మేము అన్ని చేసినాం. తయారు కోసే ముందర సాయంత్రం 4:30కు గాలి లేచింది. 5కి వర్షం పడదు సార్. పొలం అంతా మొత్తం ఉత్తు లేకుండా రాలిపోయింది. ఈ గడ్డితో మొత్తం పొలం మన్నది చూడండి. కోసుకుంటే కోసుకుంటాం, కోరిమేక దొరుకుంటే దొరకొడతాం సార్. నేను మా వర్షం పడి మా పంట నష్టం అయిపోయింది సార్. ఈ వానబడి నేను గవర్నమెంట్ తరఫున నేను ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని నేను దయచేసి కోరుతున్నాను సార్. మెదక్ జిల్లా రామాయంపేటలో సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. జరాసంగం మండలం జీర్లపల్లి, చిలేమామిడి గ్రామాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపడిపోయాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, సూరారం, గండమైసమ్మ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చింతల్, పద్మానగర్లో వేర్లతో సహా భారీ వృక్షం నేల కొరిగింది. చెట్టు ధాటికి 2 కరెంటు స్తంభాలు నేల కొరగడంతో వాటి కింద ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.